బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తన కూతురు కవితను కాపాడుకోవడం కోసం కేసీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం ఇవాళ కాంగ్రెస్ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్ 5 పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారీ తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ బొందబెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. బీఆర్ఎస్ నాయకులారా, మీరు ఆలోచన చెయ్యండి. లక్షలాది మంది కార్యకర్తలు ఇతర పార్టీలు జైలుకు పోయినప్పుడు కేసీఆర్కు దుఃఖం లేదు. నాలాంటోని బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బాధ తెలియలేదు. కానీ బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు. ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా. అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఎట్లయితే మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినో, ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో, ఎట్లయితే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో, అట్లనే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. మీ బిడ్డను నేను. ఇదే కాదు, 500 రూపాయలు బోనస్ అన్నాడు. వచ్చేసారి పండించే వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ, చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది. నా తెలంగాణ రైతాంగ సోదరులకు నేను మాట ఇస్తున్న మిత్రులారా, ముదిరాజులను ఆనాడు బీసీ ఏ గ్రూప్లో ఉంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏ గ్రూప్ నుంచి డి గ్రూప్కు మారవడం జరిగింది. ఇవాళ కేసు సుప్రీంకోర్టులో ఉంది. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల, కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్ల, కేసీఆర్ సమర్థవంతమైన వాదన తెలంగాణ ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో వినిపించకపోవడం వల్ల ఇవాళ ఎన్నో లక్షలాది ఉద్యోగాల నియామకాలలో ముదిరాజు బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ ముదిరాజులను బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపులకు మారవాలి అని అంటే ఈ గడ్డ మీద మళ్ళా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. మీ తరపున సిపాయిగా ఢిల్లీలో కొట్లాడాలి అంటే మీ వాదన బలంగా వినిపించాలి. మంచి వకీళ్లను పెట్టి వాదించాలి అంటే వంశీచంద్రెడ్డి ఢిల్లీలో ఎంపీగా ఉండాలి. ఇవాళ ముదిరాజ్ సోదరులు, నేను ఒక్క మాట ఇవ్వదలుచుకున్న ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న, తెలంగాణలో ఉన్న 10% ముదిరాజు బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. మీ బిడ్డకు కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్, సిద్దిపేట ఉన్న పార్లమెంటు మెదక్కు నీలం మధు ముదిరాజును కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ అదే కేసీఆర్ నాయకత్వం వహిస్తున్న మెదక్కు కేసీఆర్ వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చాడు. మేమేం ఆలోచన చేస్తామో, కేసీఆర్ ఏం ఆలోచన చేస్తాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మీకు ఒక మాట ఇవ్వదలుచుకున్నా. మెదక్లో నీలం ముదిరాజుని గెలిపించండి, మహబూబ్నగర్లో వంశీచంద్రెడ్డిని గెలిపించండి, తెలంగాణలో 14 సీట్లు ఇవ్వండి. ఆగస్టు 15 తారీఖు లోపల మీ ముదిరాజు బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది. తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు. 10 ఏళ్లలో నియామకాలు చేపట్టలే. ఏ ఉద్యోగం వచ్చినా ఇంటింటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు కేసీఆర్. మనకెవ్వరికి ఉద్యోగాలు ఇవ్వలే. ఆయన ఇంట్లో మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ కోడిపోతే ఎమ్మెల్సీ, సట్టకుని కొడుకు రాజ్యసభ ఇచ్చుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మన పిల్లలు మాత్రం పీజీలు, పిహెచ్డీలు చదివి దిల్సుఖ్నగర్లో, అశోక్ నగర్లో, అమీర్పేట చౌరస్తాలలో 10 ఏళ్ల నుంచి ఇంటికి రాలేక, తల్లిదండ్రులకు ముఖం చూయించుకోలేక ఇవాళ నిరాశతో, నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లో
లెక్కగట్టి ఎల్బీ స్టేడియంలో ప్రతి ఒక్కరిని వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించి 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చినందుకు నిరుద్యోగ యువకుల్లో ఆనందం చూసినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా అని నేను అడుగుతున్న మిత్రులారా. వంద రోజుల్లో ఇండ్లు ఇచ్చినాం, 100 రోజుల్లో బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, 100 రోజుల్లో ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చినాం, 100 రోజుల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, 100 రోజుల్లో బీసీ జనాభాను లెక్కలు కట్టడానికి ఆదేశాలు ఇచ్చినాం, 100 రోజుల్లో 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. నా మంత్రివర్గ సహచరులు రోజుకు 18 గంటలు పనిచేసి ఈ రాష్ట్రాన్ని సరిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. 10 ఏళ్ళలో 100 ఏళ్ళకు సరిపోయే విధ్వంసం చంద్రశేఖరరావు సృష్టిస్తే ఒకటొకటిగా చక్కదిద్దుకుంటూ సంసారాన్ని నిలబెట్టుకున్నట్టు రాత్రి పగళ్ళు మేము కష్టపడుతున్నాం.